ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక బేసిక్గా ఏముంటుందో చూద్దాం. మొదటి 3 అధ్యాయాలు దేవుడు మన కోసం ఏం చేశాడు, తర్వాత 3 అధ్యాయాలు దేవుడి కోసం మనం ఏం చేయాలి. మొదటిది సిద్ధాంతం, రెండోది మన భక్తి జీవితం. మొదటిది డాక్ట్రిన్, రెండోది మన డ్యూటీ. మొదటి 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనల్ని రక్షించడానికి వాళ్ళు ఏ పాత్రలు వాళ్ళు చేపట్టారు. ఇది మొదటి 14 వచనాలు. 15వ వచనం నుంచి 23వ వచనం దాకా ఆ ఆత్మీయ అనుభవం మనకు కలిగి ఉండాలని ప్రార్థన. ఇది మొదటి అధ్యాయం అయిపోయింది. రెండో అధ్యాయం మొదటి 10 వచనాలు మనం పాపం చేసి పడిపోయాం, యేసుక్రీస్తు ప్రభువారు లేపి కూర్చోబెట్టారు. ఇది 10 వచనాలు. 11వ వచనం నుంచి 22వ వచనం దాకా కూర్చోబెట్టిన మనమంతా కూడా ఒక సంఘమయ్యాం, కూర్చోబెట్టిన మనమంతా కూడా ఒక పట్టణమయ్యాం, కూర్చోబెట్టిన మనమంతా కూడా ఒక భవంతి అయ్యాం. ఇది రెండో అధ్యాయం. 3వ అధ్యాయం మొదటి 13 వచనాలు ఈ భవంతిగా ఉన్నది, ఈ సంఘంగా ఉన్నది, ఈ శరీరంగా ఉన్నది ఎందుకు? సాతానుతో యుద్ధం చేయడానికి. ఐక్యత ఎలా కుదిరింది? అది మర్మయుక్తంగా దేవుడు పౌలు భక్తుడికి బయలుపరిచాడు. ఈ ఐక్యత ఎందుకోసం? పరిశుద్ధాత్మని సహాయంతో మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఇక 14వ వచనం నుంచి 21వ వచనం దాకా ప్రార్థన చేశాడు ఆయన. మనము అంతరంగ పురుషుల్లో బలం పొందాలని, క్రీస్తు మనలో చాలా సఖ్యతతో ఉండాలని, తండ్రి యొక్క ప్రేమను మనము అనుభవించాలని ఈ ట్రైపాడ్ ఆయన ఇచ్చాడు. అయిపోయింది. ఇది మొదటి 3 అధ్యాయాలు. డాక్ట్రీన్ అక్కడితో అయిపోయింది. 4వ అధ్యాయం నుంచి డివోషన్, 4వ అధ్యాయం నుంచి నడత. పడుకున్నటువంటి మనల్ని లేపి కూర్చోపెట్టాడు. మీరు పాపంలో చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని కూర్చోపెట్టాడు. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా కూర్చున్నటువంటి మనం 4వ అధ్యాయంలో వచ్చేప్పటికి లేచి నడవటం మొదలు పెడతాం. వి వాక్ ఇన్ యూనిటీ. మొదటి 16 వచనాలు. 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా వాక్ ఇన్ యూనిటీ. ఐక్యతలో ఉండాలి మనం, ఐక్యతలో. 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 20వ వచనం దాకా వాక్ ఇన్ ప్యూరిటీ. పవిత్రంగా మీ జీవితాన్ని కొనసాగించాలి. మొదటిది ఐక్యత, రెండోది పవిత్రత. 5వ అధ్యాయం 21 నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా సఖ్యత, హార్మనీ. భార్యాభర్తల మధ్యన సఖ్యత, అమ్మా నాన్నలకి కొడుకు కూతుర్ల మధ్యన సఖ్యత, పనోళ్ళకి యజమానులకి మధ్యన సఖ్యత. కాబట్టి 3 నడతల గురించి మాట్లాడాడు. మొదటిది ఐక్యత కోసం, రెండోది పవిత్రత కోసం, మూడోది సఖ్యత కోసం. పడుకున్నటువంటి మనల్ని కూర్చోపెట్టాడు, సిట్. తర్వాత కూర్చున్న వాళ్ళని నడవమని చెప్పాడు, వాక్. ఇక చివరిది 6వ అధ్యాయం 10వ వచనం, స్టాండ్ బిఫోర్ ద సాటన్. హౌ బ్యూటిఫుల్లీ దిస్ లెటర్ కమ్స్. ఎంత అద్భుతంగా వస్తుందో చూడండి. హౌ బ్యూటిఫుల్. చాలా గ్రాఫికల్గా రాసుకుంటూ వచ్చాడు. ఒకవేళ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక సినిమా తీస్తే కనుక అద్భుతమైనటువంటి గ్రాఫికల్ చూపించాలి. చచ్చిపోయినటువంటి వ్యక్తి లేపి కూర్చోబెడతాడు, అది యేసయ్య. కూర్చున్నటువంటి వ్యక్తి నడవటం మొదలు పెడతాడు, అది మన యొక్క బాధ్యత. అండ్ దెన్ వి స్టాండ్ బిఫోర్ సాటన్. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. సో అది ఇక్కడ చెప్తున్నాడు. ఫైనలీ అనేటువంటి మాటకు అర్థం అది. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండి మీరు అపవాదము తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడించి సర్వాంగ కవచము ధరించుకునడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అనేది ఆయన చెప్తున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, 66 వచనాలు, మొదటి 3 అధ్యాయాలకు 66 వచనాలు. ఈ 66 వచనాల్లో 3 అధ్యాయాలు. 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఐశ్వర్యం, రెండో అధ్యాయం క్రీస్తులో మనకున్న స్థానం, 3వ అధ్యాయం మన బాధ్యత. సో ఒకటి ప్రివిలేజ్, రెండోది పొజిషన్, మూడోది పర్పస్. 3 పీలు. మొదటిది ప్రివిలేజ్, ఐశ్వర్యం మనకిచ్చాడు దేవుడు. రెండోది మనల్ని ఆయన బ్రతికించాడు, పొజిషన్, క్రీస్తులో మనల్ని పెట్టాడు. మూడోది పర్పస్, ఎందుకు మనల్ని తయారు చేశాడు? సాతాను ముందు నిలబెట్టడానికి. సో దట్ ఈస్ ది హోల్ థింగ్. ఈ టీవీ, ఈ కెమెరా పెట్టినటువంటి స్టాండ్ చూడండి, ఇట్స్ అ ట్రైపాడ్. దాన్ని ట్రైపాడ్ అంటారు. 3 కాళ్ళు ఉంటుంది, ఒక స్టాండ్ ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, స్థానాన్ని కల్పించాడు, బాధ్యతనిచ్చాడు నిలబడాలని. నువ్వు ఐక్యతతో నడుస్తావు,
పవిత్రతలో నడుస్తావు, నువ్వు సఖ్యతగా జీవిస్తావు, అప్పుడు సాతాను ముందు నిలబడతావు. ఇందులో ఏ ఒక్క కాలు లేకపోయినా స్టాండ్ ఉండదు. నీ భార్యతో గొడవ పెట్టుకున్నావా, యూ కెనాట్ స్టాండ్ బిఫోర్ సాటన్. నీ పిల్లల్ని అనవసరంగా విసిగించావా, యూ క్యాన్ స్టాండ్ బిఫోర్ సాటన్. మీ పాస్టర్ గారితో, తోటి విశ్వాసతో గొడవ పెట్టుకున్నావు, యూ కాన్ స్టాండ్ బిఫోర్ సాటన్. నువ్వు పాపం చేసావు, యూ కాన్ స్టాండ్ బిఫోర్ సాటన్. యూ హ్యావ్ లాస్ట్ యూనిటీ విత్ సంబడి, యూ కాన్ స్టాండ్ ఫర్ స్టాండింగ్ బిఫోర్ సాటన్. సాతాను ముందు నిలబడటానికి ఐక్యత ఉండాలి, పవిత్రత ఉండాలి, సఖ్యత ఉండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా యు ఆర్ గాన్. అందుకనే 145 వచనాల సిద్ధపాటు, 145 వచనాల సిద్ధపాటు ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. 10, 11, 12 ఈ 3 వచనాలు ఎనిమి, మన శత్రువు. 13, 14, 15, 16, 17 ఈ వచనాలు ఎక్విప్మెంట్, మన సామాగ్రి. 18 నుంచి 20వ వచనం దాకా ఎనర్జీ, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి శక్తి. కాబట్టి 3 విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. నో యువర్ వీక్నెస్ అండ్ డిపెండ్ ఆన్ యువర్ గాడ్. నీ యొక్క బలహీనత ఏంటో తెలుసుకో, ఆ బలహీనతను అధిగమించడానికి దేవుడి మీద ఆధారపడు. రెండోది, నో యువర్ వీక్నెస్ అండ్ వేర్ ది ఎక్విప్మెంట్. నీ బలహీనత ఏంటో తెలుసుకో, దాన్ని అధిగమించేటువంటి ఎక్విప్మెంట్ అనుగ్రహిస్తారు. క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు, క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు. ఏంటి సార్ అన్నిసార్లు చెప్తున్నారంటే, క్రికెట్ అది యుద్ధం కాదు. క్రికెట్లో బాల్ తగిలి చచ్చిపోయారు కొంతమంది. అప్పుడు ఏమనుకున్నారంటే, మనుషులు చచ్చిపోకూడదంటే హెల్మెట్ పెట్టాలి. ముందు క్రికెట్ ఆడినప్పుడు హెల్మెట్ ఉండేది కాదు. హెల్మెట్ వచ్చిన తర్వాత తుంటి ఎముక ఇరిగిపోవడం మొదలు పెట్టింది, అందుకే ప్యాడ్లు వచ్చాయి. తర్వాత పైన తొడకి దెబ్బలు తాగటం మొదలు పెట్టింది, టై ప్యాడ్ వచ్చింది. కడుపు పగిలిపోయే పరిస్థితి వచ్చింది, అబ్డామిన్ ప్యాడ్ వచ్చింది. ఇక్కడ ఆమ్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది, ఆమ్ గార్డ్ వచ్చింది. మొహానికి తగిలితే ముఖం పగిలిపోయి రక్తం కారి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అందుకనే వైజర్ పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే బంతి తగులుద్ది అనుకున్నారో అక్కడ అన్ని కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు. దేవుడికి సాతానుడు ఎక్కడెక్కడ కొడతాడో తెలుసు, అందుకనే ఎక్విప్మెంట్ ఇచ్చాడు మనకి. ఎక్విప్మెంట్ లేకపోతే నీ మీద జాలి ఉంటుంది. ఎక్విప్మెంట్ ఉండి ఉపయోగించకపోతే నీ అంత పిచ్చోడు, నీ అంత పిచ్చిది ఎవరు లేదంటారు. సో నో యువర్ ఎక్విప్మెంట్. నీకున్నటువంటి సామాగ్రి ఏంటి, దేవుడు అనుగ్రహించినటువంటి సామాగ్రి ఏంటి తెలుసుకో. మొదట శత్రువు, రెండోది సామాను, మూడోది ఆ సామాను వినియోగించడానికి దేవుడే శక్తినిస్తాడు, వాడటానికి దేవుడే శక్తినిస్తాడు. ఇవి మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 20 దాకా. నేను గత 30 సంవత్సరాలుగా అనేక మీటింగ్స్కి వెళ్ళాను. వెళ్ళాను. నేను కూడా అంత ఎక్కువ మాట్లాడలేదు. నన్ను కూడా కలుపుకుంటున్నాను. ఐఎమ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నన్ను కూడా నేను కలుపుకుంటున్నాను. సేవకులు, ప్రసంగికులు, ప్రపంచ ప్రఖ్యాతి గడించినటువంటి వాళ్ళు ఈ అంశం మీద మాట్లాడటం చాలా అరుదు, చాలా తక్కువ. ఎందుకని? మళ్ళీ నిన్నెవరైనా పిలవాలంటే ఆశీర్వాదం మీద మాట్లాడాలి, మళ్ళీ నిన్ను ఎవరైనా పిలవాలంటే దీవెనల మీద మాట్లాడాలి, మళ్ళీ నిన్నెవరైనా పిలవాలంటే కనుక నేను అద్భుతాల మీద మాట్లాడాలి. దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు, దేవుడు నీకు భద్రతను అనుగ్రహిస్తాడు, ఇవి చెప్పాలి. కానీ సాతానుడు నిన్ను అటాక్ చేస్తాడంటే మళ్ళీ ఎందుకు పిలుస్తారండి? పిలవరు. అందుకనే దీని మీద ఎవరు మాట్లాడరు, చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చాలామంది పాస్టర్లు యుద్ధం ఒక విధంగా చెప్పాలంటే, వేరే వాళ్ళ యుద్ధం నేను చేస్తా అంటారు. డైరెక్ట్గా చెప్పేస్తారు, నేను యుద్ధం చేస్తా, నీ తరపున యుద్ధం చేస్తా, మీరు రిలాక్స్ అయిపోండి, మీరు టెన్షన్ పడద్దు అని అంటారు. యేసు ప్రభు చెయ్యను అన్న పనిని పాస్టర్లు చేస్తాను అన్నారు. మీకు శోధనలు ఎక్కువైనా అయితే మీ గురించి బాగా ప్రార్థన చేస్తానండి. ఈ రాత్రి నేను ఉపవాసం ఉంటాను, ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తాను. ఇది మీలో కొంతమంది అనేటువంటి మాట. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, 10,000 ఎక్స్ట్రా.
అది పరిస్థితి. యూ హ్యావ్ టు స్టడీ ఆన్ యువర్ ఓన్. యూ హ్యావ్ టు స్టడీ ఆన్ యువర్ ఓన్. అది చేయకపోతే ఎలా? ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు. వీ హ్యావ్ టు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్, నాట్ త్రూ ఎనీబడి ఎల్స్. ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా రావాలి. త్రూ అని అనలేదు. పాస్టర్ గారి దగ్గర నుంచి తెచ్చుకో, అంతర్జాతీయ ప్రసంగికుడి దగ్గర నుంచి తెచ్చుకో అని అనలా. నా దగ్గర నుంచి డైరెక్ట్గా, నా దగ్గర నుంచి డైరెక్ట్గా. దాట్ ఈస్ వాట్ గాడ్ సెడ్. అయితే మనం ఆ విధంగా తెచ్చుకున్నామా? అయితే ఈ ప్రిపరేటరీ కమాండ్లో, ఇది కమాండ్, ఇది ఆజ్ఞ, సలహా కాదు, సూచన కాదు, ఆజ్ఞ. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఫైనలీ బీ స్ట్రాంగ్. ఇట్స్ ఎ కమాండ్. కాబట్టి ఆ కమాండ్ని నువ్వు పాటించకపోతే కనుక యు ఆర్ బౌండ్ టు ఫాల్. నువ్వు పడిపోతావు. నో ద స్ట్రెంగ్త్ యు హ్యావ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనకున్నటువంటి శక్తి గురించి ఆలోచించండి. ఇన్ క్రైస్ట్ ఇంగ్లీష్లో, తెలుగులో అయితే క్రీస్తు నందు క్రీస్తులో. జాగ్రత్త వినండి. క్రీస్తు నందు క్రీస్తులో అనేటువంటి ఈ ఫ్రేజ్ 155 వచనాలు కలిగినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 27 సార్లు కనబడుతుంది. 27 times. 27 times. నీకు ప్యూరిటీ ఇన్ క్రైస్ట్, నీకు హార్మనీ ఇన్ క్రైస్ట్, నీకు యూనిటీ ఇన్ క్రైస్ట్, నీకు స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్, నీకు సాల్వేషన్ ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్ యు హ్యావ్ ఎవ్రీథింగ్. అవుట్ సైడ్ క్రైస్ట్ యు హ్యావ్ నథింగ్. క్రీస్తులో నీకు సమస్తము ఉన్నది, క్రీస్తు బయట ఏమీ లేదు. నౌ హియర్ ఇస్ ద బిగ్ ఇష్యూ. నౌ ఐఎమ్ కమింగ్ టు ది మెయిన్ ఇష్యూ. మేబీ ఒక 10 minutesలో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఏంటనంటే, సాతానుడు, జాగ్రత్త వినండి, సాతానుడు దేవుడితో యుద్ధం చేయడు. సాతానుడు దేవుడితో యుద్ధం చేయడు. సాతానుడు దేవుడితో యుద్ధం చేయడానికి సాహసించడు. ఏ అని అంటే కనుక, సచిన్ టెండూల్కర్ మీ ఊరు వస్తే, సచిన్ మన ఇద్దరం క్రికెట్ ఆడదామా అని అంటే, నువ్వు ఆడటానికి రెడీ అవ్వచ్చు, కానీ సచిన్ రెడీ అవుతాడా? అవ్వడు. ఏ? అరే నీతో ఆడితే నాదేం పోద్ది? పరువు పోద్ది, పరువు పోద్ది. దేవుడు సాతానుతో యుద్ధం చేస్తే దేవుడు పరువు పోద్ది. అందుకే యుద్ధం చేయడు. గాడ్ విల్ నెవర్ హ్యావ్ అ వార్ విత్ సాటన్. ఎప్పుడు చేయడు. ఎందుకనంటే సాతానుడు దేవుడు ఒక స్థాయిలో లేరు. కొన్ని సందర్భాల్లో దేవదూతలు యుద్ధం చేస్తారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మిఖాయేల్ దేవదూత దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో యుద్ధం చేసినట్లుంది. హి ఫాట్. మరికొంతమంది దేవదూతలు మోషే యొక్క డెడ్ బాడీ కోసం యుద్ధం చేసినట్లు ఉన్నది. వాళ్ళు యుద్ధం చేస్తారు సాతాను. ఎందుకనంటే సాతానుడు దేవదూతల్లో ఒకడు, ఆర్కేంజల్స్లో ఒకడు. ఏంజల్స్లో స్థాయిలు ఉంటాయి. టాప్ మోస్ట్ ఏంజల్స్లో లూసిఫర్ ఒకడు, మిఖాయల్ ఒకడు, గ్యాబ్రియల్ ఒకడు. మనకు తెలిసిన పేర్లు ఇవి. సో వాళ్ళతో ఫైట్ చేస్తాడు, కానీ దేవునితో ఆయన ఎప్పుడూ ఫైట్ చేయడు. అందుకనే పేతురు భక్తిరా ఉన్నాడంటే, విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉన్నాడు. నౌ హియర్ ఇస్ ద బిగ్ ఇష్యూ. జాగ్రత్త వినండి. సాతాను దేవుడితో యుద్ధం చేయడు, ఎందుకంటే సాతానుడికి దేవుడికి మ్యాచ్ కాదు. మరి ఇంకెవరితో యుద్ధం చేస్తాడు? మనతో చేస్తాడు. నేను ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. మనం సాతానుతో యుద్ధం చేయాలి. సాతానుడు దేవుడి కంటే చాలా చాలా తక్కువ ఉంటాడు, కానీ ఒక్క మాట చెప్తాను, మనకంటే చాలా చాలా ఎక్కువ ఉంటాడు. మనకంటే చాలా చాలా ఎక్కువ ఉంటాడు. మరి ఎలా సార్? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీతో ఉంటేనే నువ్వు గెలుస్తావు, నేను లేకపోతే కనుక పిప్పి చేసి పడేస్తాడు వాడు. అవునా? డౌట్ లేదు. నేనే కానీ తయారు చేసింది. ఆడి సంగతి నాకు తెలీదా? నా బాగా తెలుసు ఆడి సంగతి. లూసిఫర్ గురించి దేవుడికి బాగా తెలుసు. సాటన్ గురించి హోలీ స్పిరిట్కి బాగా తెలుసు. అందుకే ఉంటాడు తెలుసా, నా యందు నువ్వు ఉండకపోతే, నా యందు నువ్వు బలాన్ని పుంజుకోపోతే, నా మీద ఆధారపడకపోతే, నువ్వు ఒంటరిగా చూసుకుందాం కబడతారంటే చివరికి నీ ఎముకలు కూడా దొరకవు. ఇప్పుడు మీకు అర్థమైంది ఎంత క్రిటికల్లో? మీరు నోరు మూసుకొని ఉండలేరు,
మీ సొంతాన్ని వెళ్ళలేరు. ఏంటి సార్ ఇదే, ఏంటిది? అందుకే మనల్ని మనిషి అన్నారు. మనం దేవుని స్వరూపంలో ఉన్నారన్నది అందుకే. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనకి అంత పెద్ద బాధ్యత ఇచ్చాడు. ఏదైతే దేవుడు చెయ్యడో, జాగ్రత్తమనండి, ఏదైతే దేవుడు చెయ్యడో అది మన ద్వారా చేసి చూపించాలని. సాతానుతో దేవుడిచ్చిన ఛాలెంజ్ ఏంటి దశ? మా బిడ్డలతో నిన్ను ఓడిస్తాను రా, మా బిడ్డలతో నిన్ను ఓడిస్తాను. అది సాతానికి ఛాలెంజ్. నా వైపు నీ వైపు తిరిగా ఉంటాడు దశ. నువ్వు నుంచో గేమ్ అయిపోద్ది, నువ్వు నుంచో గేమ్ అయిపోద్ది, నువ్వు నుంచో గేమ్ అయిపోద్ది. మనలో చాలామంది సాతాను చూసి భయపడి దేవుడు కనబడట్లేదనేటువంటి భ్రమలో గేమ్ వదిలేసి వెళ్ళిపోతాం. దేవునికి ఏం చేయాలో అర్థం కాదు. వీడు నిలబడితే కదా నేను ఏమన్నా చేయగలిగేది అని అంటూ ఉంటాడు. సో మై ఫ్రెండ్స్, పౌలు భక్తుడు అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అనుభవం మీకుంటే కనుక సాతానికి ఎదురుగా నిలబడటానికి దేవుడి మీద ఆధారపడుతూ ఉంటాడు. ఐ వాంట్ టు రీడ్ దిస్ అండ్ షేర్ ఎ టెస్టిమనీ అండ్ లీవ్ హియర్. మనము ఆఫ్టర్నూన్ సాతాను గురించి, ఎక్విప్మెంట్ గురించి రెండు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్కార్యం ఎట్టిదో మీరు తెలుసుకొని వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేర్చును. పాల్ చాలా పొడుగుగా ప్రార్థన చేశాడు. బేసిక్గా ఏమని చెప్తున్నాడు తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మీకున్నటువంటి శక్తి ఏంటో మీకు తెలియాలని. దట్స్ ఆల్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో మీకున్నటువంటి శక్తి ఏంటో మీకు తెలియాలని, అంతే. అంతకు మించి నేనేమి ఆశపడతలేదు. ఎప్పుడైతే ఆ అనుభవం మీకు ఉంటుందో, ఎప్పుడైతే ఆ ధైర్యం నీకు వస్తుందో, సాతాను ముందు నిలబడినప్పుడు తత్తరపోవు, అటు ఇటు చూడవు, దేవుని వైపు చూడటానికి ఇష్టపడతాం. మనకు అనుభవాలు లేవు. యుద్ధం గెలవాలంటే చిన్న స్థాయిలో అనుభవాలు కావాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు అనుభవాలు ఇస్తారు. ఆ ప్రాక్టీస్లో మనము కనుక అనుభవం సాధిస్తే గేమ్లో నిలబడగలుగుతాం. సర్కస్ చేసేవాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు పెర్ఫామ్ చేయకముందు ఎన్ని నెలలు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, ఎన్ని నెలలు. ఆ ప్రాక్టీస్లో కిందన్న వ్యక్తుల మీద వాళ్ళకి ధైర్యం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అందుకని అక్కడ ధైర్యంగా నిలబడతారు. దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రాక్టీస్ చేసుకుందాం మనం. ఈ ప్రాక్టీస్లో ఏం లేదు, నాకు నీ మీద ప్రేమ ఉన్నదని, నీకు నా శక్తిని ఇవ్వగలనని, నిన్ను నేను భద్రపరచగలనని ధైర్యం ఉంటే ఏం బాధలేదు. దెర్ ఇస్ నథింగ్ టు వరీ. మై ఫ్రెండ్స్, వి ఆల్ నీడ్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఉండాలి. నాకు బిగినింగ్లో సాతానుడు అంటే పెద్ద నమ్మకం లేదు, దెయ్యాలంటే పెద్ద నమ్మకం లేదు. నేను అనుకునేవాడిని ఒక సగటు విశ్వాసి అనుకున్నట్లు, దేవుని బిడ్డలం మన జోలికి సాతానుడే వస్తాడు అని అనుకున్నాను. నాకు 92లో పెళ్ళయింది, డిసెంబర్ నెలలో 92లో. 93వ సంవత్సరం మే నెలలో బ్లాక్ మ్యాజిక్ చేశారు. అంటే మీకు తెలుగులో అర్థం అవ్వాలంటే చేతబడి నా మీద, నా భార్య మీద. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ డబ్బులు వేసుకొని ఒక మాంత్రికుని పెట్టి మా ఇద్దరి మీద చేతబడి చేశారు. 4 రోజుల్లో మేమిద్దరం చచ్చిపోవాలి, అది వాళ్ళ టార్గెట్. 22 రోజులు పోరాడాం, 22 days పోరాడాం, 22 రోజులు. చాలా సందర్భాల్లో నా చేత్తో పట్టుకున్నట్లు చేశాను నేను, చేత్తో పట్టుకున్నట్లు. చాలాసార్లు సాతాను కళ్ళు డైరెక్ట్గా చూశాను నేను, 22 days. చాలాసార్లు నా నెత్తి మీద కూర్చుంటే ఇలా తోశాను నేను. యు మే నాట్ బిలీవ్ ఇట్. అయితే 15వ రోజు ఇది జరిగింది, మే నెలలో. కొంతమంది పాస్టర్లు ఏమన్నారంటే, మాకు రాత్రులు నిద్ర ఉండట్లేదు, వాడు మమ్మల్ని పడుకోనివ్వట్లేదు. మేము పడుకోకుండా ఉంటే, ఆకలి లేకపోతే, నిద్ర లేక వామిటింగ్స్ అయిపోతూ ఉంటే మేము చచ్చిపోవాలి. అది వాడి ప్లాన్. వాడు మమ్మల్ని చంపలేడు, కానీ చచ్చిపోయేటట్లు చేయగలడు. అది వాడి ప్లాన్. 15వ రోజున మా ఇంటికి 15 మంది కుర్రోళ్ళు వచ్చారు. ఎందుకు? మమ్మల్ని పడుకోబెడతామని. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒక బ్యాచ్ 9 గంటల నుంచి 12 గంటల దాకా ప్రార్థన చేస్తారు,
ఇంకో బ్యాచ్ 12 గంటల నుంచి 3 గంటల దాకా ప్రార్థన చేస్తారు. ఇది వాళ్ళ యొక్క ప్లాన్. 9 గంటల నుంచి 12 గంటల దాకా ఒక బ్యాచ్ ప్రార్థన చేశారు. మేము నిద్రపోతున్నాం పక్కనే, వాళ్ళ పక్కనే. 12 గంటలకి ఒక బ్యాచ్ అయిపోయింది కదా, కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మేము ఇద్దరం లేచాం. నా వైఫ్తో అన్నాను, వెళ్ళి కొంచెం టీ కాసుకొని రా అని. ఆమె వెళ్ళి టీ కాసుకొని వస్తుంది. వాళ్ళు 15 మంది, నేను 16 మంది కూర్చొని ఉన్నాం గదిలో. కూర్చోనంటే ఒక కుర్రోడు భయపడితే ఇలా చూస్తూ ఉన్నాడు. ఏంట్రా అన్నాడు. అన్న అది చూడండి అన్న అని అన్నాడు. మా ఇంటికి తాళాలు గుత్తి ఒక 6 తాళాలు ఉన్నటువంటి బంచ్ ఉంటుంది, అది గోడకు తగిలిచ్చింది. ఆ గుత్తి మేము చూస్తున్నప్పుడు భయంకరంగా అటు ఇటు కదులుతుంది, ఎవరో కదుపుతున్నట్లు. ఎందుకన్నా తాళ గుత్తి అలా కదులుతుంది అని అంటే ఒకడన్నాడు, ఫ్యాన్ గాలికి అని. మేము జోక్లాగా మాట్లాడుకుంటున్నాం. చూస్తున్నప్పుడు జరిగిన విషయం అది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 16 రోళ్ళు, 32 కళ్ళు చూశాయి. ఆ కీ బంచ్ తాళం ఆ మేకులోంచి బయటకు వచ్చి గదంతా ఇలా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఈ 16 మంది ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. దట్ ఈస్ సాటన్. ప్రార్థన చేయమంటారా? ప్రార్థన చేయకుండా క్లోజ్ చేస్తే బాగుంటుందా? ఫర్ ఎ చేంజ్ ప్రార్థన లేకుండా వదిలేస్తా, మీరు చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ.